సింగరేణిలో ఇంటర్నల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 64 జూనియర్ సర్వే ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. నవంబర్ 28వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత హార్డ్ కాపీని డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 లోపు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. హార్డ్ కాపీలను జనరల్ మేనేజర్ వెల్ఫేర్ ఆర్సీ కొత్తగూడెం యూనిట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో 59 ఉద్యోగాలను లోకల్ కేటగిరీ, మిగిలిన 5 పోస్టులను ఆన్ రిజర్వ్డ్ విభాగంలో భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి రూ40,000 నుంచి ₹1,40,000 జీతం చెల్లిస్తారు. ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకునే వారికి ఎలాంటి వయోపరిమితి లేదు. హార్డ్ కాపీలను సమర్పించకపోతే దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మైన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అంతేకాకుండా 3 ఏళ్లపాటు మైన్స్ సర్వేయర్గా పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. 6 నెలల లోపు తీసుకున్న మీ కుల సర్టిఫికెట్ ఖచ్చితంగా సమర్పించాలి. లేనిచో మీరు ఓసీ కేటగిరీ క్రింద లేఖించబడతారు. అలాగే 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ లేదా ఆ టైం పీరియడ్లో మీరు ఆ ప్లేస్లోనే ఉన్నట్లు అక్కడి ఏమారో ఆఫీస్ నుండి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుని సమర్పించాలి. ఒకవేళ మీరు 1వ తరగతి నుండి 7వ తరగతి సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సమర్పించినట్లు అయితే మీరు నాన్ లోకల్ కింద లేఖించబడతారు. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫారం, స్టడీ సర్టిఫికేట్ ఫారంలు ఈ నోటిఫికేషన్ క్రింద ఇచ్చారు, గమనించండి. స్టడీ సర్టిఫికేట్లు లేనివారు ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాము. డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఉంటుంది. వీడియో చివరలో కూడా ఇచ్చాము, చూడండి. 1వ తరగతి నుండి 7వ తరగతి సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేకుంటే నాన్ లోకల్ కింద లేఖించబడతారు. కాబట్టి అందరూ ముందే జాగ్రత్త పడాలి. ఈ పూర్తి నోటిఫికేషన్లో ఇలాంటివి చాలా రూల్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీకు అర్హత ఉంటే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదవండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ గ్రేడ్ 2 ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు తుది జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాత పరీక్షలు పూర్తి చేయటంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. తుది ఎంపిక జాబితాను మల్టీ జోన్ల వారీగా ప్రకటించారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2గా హాల్ టికెట్ల నంబర్స్ ప్రకటించారు. ఈ తుది ఎంపిక జాబితా డౌన్లోడ్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. డిఏఓ అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. హోమ్ పేజీలోకి వెళ్లి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ పై క్లిక్ చేయాలి. ఎంపికైన వారి హాల్ టికెట్లు జాబితా డిస్ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే గ్రూప్ 3 ప్రాథమిక కీ విడుదల. ఇటీవలే టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1401 కేంద్రాల్లో నవంబర్ 17, 18 తేదీల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1365 గ్రూప్ 3 సర్వీసుల పోస్టులకు టీజీపీఎస్సీ ఈ రాత పరీక్షలు నిర్వహించింది. మొత్తం గ్రూప్ 3 పోస్టులకు 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 50% మంది మాత్రమే ఈ పరీక్షలకు హాజరు అయినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. అలాగే గ్రూప్ 3 పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీలను డిసెంబర్ నెలలోనే టీజీపీఎస్సీ వెబ్సైట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే గ్రూప్ 1 ఫలితాల తర్వాతనే గ్రూప్ 3 తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితాల ఆలస్యమైన ప్రాథమిక కీ మాత్రం డిసెంబరు నెలలోనే వచ్చే అవకాశం ఉంది. టీజీపీఎస్సీ నుండి అప్డేట్ రాగానే మళ్లీ వీడియో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూస్తూ ఉండండి. సౌత్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ సి గ్రూప్ డి పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
కేవలం 10వ తరగతి ఐటీఐ ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకుని డైరెక్ట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. అది కూడా మన సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. మీరు అప్లై చేసుకున్నట్లయితే స్కౌట్స్ గైడ్స్ కోటా కింద 2024 మరియు 25 సంవత్సరానికి సంబంధించి ఎంపిక ప్రక్రియను నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వే ఓపెన్ ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తు నవంబర్ 23న ప్రారంభమైంది. డిసెంబరు 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జీతం లెవెల్ 2 ప్రకారం గ్రూప్ సి పోస్టులకు 19,900 రూపాయల నుండి 63,200 రూపాయల వరకు ఉంటుంది. గ్రూప్ డి పోస్టులకు 18,000 రూపాయల నుండి 59,200 రూపాయల వరకు ఉంటుంది. విద్యార్హతలు గ్రూప్ సి పోస్టులకు 12వ తరగతి 50% మార్కులతో ఉత్తీర్ణత లేదా గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు అర్హులు. గ్రూప్ డి పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ ఎన్సివిటి, ఎస్సివిటి సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. వయస్సు వయోపరిమితి కాస్ట్ వైస్ జనవరి 1, 2025 నాటికి యూఆర్ అభ్యర్థులు 18 నుండి 33 సంవత్సరాల వరకు, ఓబీసీ అభ్యర్థులు 18 నుండి 36 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 18 నుండి 38 సంవత్సరాల వరకు వయసు వయోపరిమితి ఉంటుంది. దరఖాస్తులు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్లో మాత్రమే చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము చెల్లించాలి. యూర్ ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 250 రూపాయల దరఖాస్తు రుసుము ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రిటన్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ ప్రాసెస్ అవసరమైతే మాత్రమే చేస్తారు. ముఖ్యమైన తేదీలు మరోసారి చూద్దాం. దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ 23. దరఖాస్తు చివరి తేదీ డిసెంబరు 22. నోటిఫికేషన్ లింక్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూడండి. మా సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.